ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఉగ్ర కదలికలు బయటపడ్డాయి. స్థానికంగా ఉన్న ఓ హోటల్లో వంటవాడిగా పనిచేస్తున్న వ్యక్తి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అతని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అతని వద్ద నుంచి 10ల సంఖ్యలో సిమ్ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఉగ్ర కదలికలు బయటపడ్డాయి. స్థానికంగా ఉన్న ఓ హోటల్లో వంటవాడిగా పనిచేస్తున్న వ్యక్తి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అతని వద్ద నుంచి 10ల సంఖ్యలో సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సందీప్, ప్రస్తుతం అయితే సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలోని కోట ప్రాంతంలో నివాసం ఉంటున్న నూర్ మహమ్మద్, ఇతని వయసు 40 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఇతను లోకల్ గా స్థానికంగా ఉండే ఒక హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అతని కదలికలు అనుమానంగా ఉంటున్నాయి. అయితే ఉగ్రవాదులతో అతను వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నట్లు కూడా ఎన్ఐఏ అధికారులు అంచనాకు వచ్చారు. ప్రస్తుతం ఈ క్రమంలో అతని సోషల్ మీడియా అకౌంట్లను కూడా ప్రస్తుతం తనిఖీ చేస్తున్నారు. వీటి ఆధారంగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉండవచ్చుననే అనుమానంతో ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్నారు. ఎన్ఐఏ అధికారులు అయితే సోదాలు నిర్వహించి అతని వద్ద 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని డిఎస్పీ ఆఫీస్ లో ఉంచి అతన్ని అయితే ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ధర్మవరంలో అయితే ప్రస్తుతం భయాందోళన నెలకొన్నాయి. అంటే ఉగ్రవాదుల కలయికలు, ఎందుకంటే చాలా మంది ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎవరితో సంబంధాలు పెట్టుకున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ఎవరికి అంతు పట్టకుండా ఉంది. ఇది ఎందుకంటే ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో ఇటీవలే విజయనగరం జిల్లాలో కూడా ఉగ్రవాద సానుభూతి పరుడు సిరాజ్ ఉర్ రెహమాన్ తో పాటు హైదరాబాద్ లోని అతని స్నేహితుడిని కూడా అరెస్ట్ చేసి ఉగ్ర కుట్రను భగ్నం చేశారు ఇటీవల. ఈ విషయం మరొక ముందు ఇప్పుడు ప్రస్తుతం ధర్మవరంలో ఉగ్రవాదుల కలయికలు అయితే కలకలం రేపుతున్నాయి. ఉగ్రవాదుల కదలికలు ఈ మేరకు ఇప్పుడు నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. ఈ నూర్ మహమ్మద్ అయితే కోట కాలనీలో ఉండగానే అతన్ని అరెస్ట్ చేశారు. ఇంటి వద్దకు వెళ్లి ఎన్ఐఏ బృందం అయితే అనుమానితుడు నూర్ మహమ్మద్ ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ప్రస్తుతం ఆరా తీస్తోంది. అతను నివాసం ఉంటున్న గదిలో సోదాలు చేపట్టి 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుని ఆ సిమ్ కార్డు ద్వారా ఎవరెవరితో మాట్లాడినారు, ఉగ్రవాదులతో అంటే పాకిస్తాన్ కు సంబంధించిన వారితో ఏమైనా మాట్లాడారా అని తదితర వివరాలు అయితే ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. అదేవిధంగా నూర్ మహమ్మద్ సోషల్ మీడియా అకౌంట్ల పైన కూడా ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టి కీలక విషయాలను అయితే రాబట్టే పనిలో ఉన్నారు సందీప్. అయితే ఈ ఉగ్రవాద కార్యకలాపాలపై విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారులు ఇప్పుడు ఈ నూర్ మహమ్మద్ అనే యువకుడికి టెర్రరిస్టులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కూడా ఆరాధిస్తున్నారు. అయితే టెర్రరిస్టులతో ఇతనికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే అతన్ని ఒక రహస్య ప్రదేశంలో ఉంచి ప్రస్తుతం విచారిస్తున్నారు. ధర్మవరంలో అయితే ఈ నూర్ మహమ్మద్ అరెస్టు అలాగే రహస్య విచారణ అయితే కలకలం రేపుతోంది. ఎందుకంటే ఇతను టెర్రరిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడా, ధర్మవరంలో ఏదైనా ప్లాన్ చేశారా, అంటే ఏదైనా విస్ఫోటనం కలిగించేందుకు లేకపోతే దాడులకు పాల్పడేందుకు ఏదైనా ప్లాన్ చేశారా అనే కోణంలో కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన అయితే ధర్మవరం ప్రాంతంలో భయాందోళనకు దారితీసింది. ప్రస్తుతం అయితే మరింత సమాచారం సేకరించేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టీం అధికారులు అయితే ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. అతన్ని రహస్యంగా విచారిస్తున్నారు. సందీప్. సర్ప్రసాద్, అంతా వ్యక్తి ఎప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్నాడు? అతని వెనక ఇంకెవరైనా ఉండే అవకాశాలు ఉన్నాయి అక్కడ? ఇతనైతే నూర్ మహమ్మద్ ఈ కోట కాలనీలో చాలా కాలంగా నివాసం ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. అదే స్థానికంగా ఇతను ఒక హోటల్లో పనిచేసాడు, వంట మనిషిగా పనిచేసేవాడు అనేది చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది మనకి. ఈ నేపథ్యంలోనే ఇతను ఎన్నాళ్ళ నుంచి అంటే ఇతను ఈ
ఉగ్రవాదులతో కాంటాక్ట్స్ కలిగి ఉన్నాడు, వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఎన్ఐఏ అధికారుల విచారణలో అయితే ప్రస్తుతం తేలాల్సి ఉంది. ఎందుకంటే 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి కేవలం 1-2 సిమ్లు కలిగి ఉంటాడు. అయితే ఈ నూర్ మహమ్మద్ అనే వ్యక్తి ఏకంగా 16 సిమ్ కార్డులు కలిగి ఉన్నాడంటే ఇతను ఎన్నేళ్ల నుంచి ఉగ్రవాదులతో సంబంధాలు నేర్పాడు. పాకిస్తాన్ లేకపోతే టెర్రరిస్టులతో దాడి నేపథ్యంలో ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కూడా ఉగ్రవాద సానుభూతి పరుడు సిరాజ్ ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఇంకా ఎంతమంది ఉన్నారు అనే విషయంలో కూడా అతని నుంచి సమాచారాన్ని రాబట్టే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు నిమగ్నమై ఉన్నారు. చాలా కాలంగా నూర్ మహమ్మద్ ఈ కోట కాలనీలో నివాసం ఉన్నట్లుగా కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారు చెబుతున్నారు. సందీప్, సజీద్ ప్రసాద్, అంటే ముఖ్యంగా హోటల్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే హోటల్ సిబ్బంది ఏం చెప్తున్నారు అంటే వారి వద్ద ఎలా నడుచుకునేవాడు, కనీసం డౌట్ కూడా రాలేదు ఇప్పటి వరకు వారికి? అవును సందీప్, ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలు చేసేవాళ్ళు అంటే ఉగ్రవాదులతో కార్యకలాపాలే కానీ లేకపోతే ఉగ్రవాదులతో కమ్యూనికేట్ చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్ గా ఉంటారు. మనం మొన్న చూసాం, చాలా ఎన్నేళ్లుగా గత 30 ఏళ్లకు పైగా నివాసం ఉండి రాయచోటిలో వారిని కూడా ఒక ఫ్యామిలీని అరెస్ట్ చేయడం కూడా మనం చూసాం. ఈ సందర్భంలో ఇప్పుడు ధర్మవరంలో కూడా ఇప్పుడు నూర్ మహమ్మద్ చాలా కాలంగా ఉండి కేవలం ఒక వంట మనిషిగా పనిచేస్తున్నట్లు నటిస్తూ కూడా ఇప్పుడు ఇన్ని 16 సిమ్ కార్డులు కలిగి ఉండి టెర్రరిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీరు కూడా అంటే చాలా కాలంగా ఎవరు బయటపడలేదు ఇతను ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉంటాడా అనే డౌట్ కూడా ఎవరికి రాలేదు. మాకు చాలా అమాయకంగా ఉండేవాడు, కేవలం ఒక వంట మనిషి కాబట్టి తన పని తాను చేసుకొని పోతూ ఉండేవాడని అందరూ అంటున్నారు తప్ప ఇతనికి ఇంత పెద్ద అంటే ఒక భయాందోళన కలిగించే వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నాయని చెప్పి అనుకోలేదు మేము ఎప్పుడు అని చెప్పి చుట్టుపక్కల వారు అలాగే హోటల్ వారు కూడా అంటున్నారు. అయితే ఎవరు కూడా అతని పైన ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదు. అయితే కొన్నాళ్లుగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ అధికారులు, ఇంటెలిజెన్స్ పోలీసులు అతని పైన నిఘా పెట్టడంతో ఈ విషయం బయటపడినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇతను ఎవరెవరితో మాట్లాడారు ఎవరని చెప్పేసి వారు కాల్ డేటా బయటకు తీసి అవన్నీ కూడా బయటపడినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అతని 16 సిమ్ కార్డులు కూడా స్వాధీనం చేసుకుని ఆ సిమ్ కార్డుల ద్వారా ఎవరికెవరికి కమ్యూనికేట్ చేశాడు, ఎక్కడికెక్కడికి కాల్ చేశాడు అనే వివరాలు అయితే ప్రస్తుతం సేకరించే పనిలో వారు దర్యాప్తు చేస్తున్నారు. అంటే కుటుంబం కానీ లేకపోతే ఏదైనా కానీ సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ లేరా? వీళ్ళు కుటుంబ వారిని కూడా విచారిస్తున్నారు ప్రస్తుతం అయితే సందీప్. కుటుంబంలో వారిని కూడా స్థానిక పోలీసులు అయితే వారిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వారు కూడా తమకు ఏమీ తెలియదు అన్నట్లు కూడా తెలుస్తున్నారు. ఎందుకంటే మొత్తంగా ఇది ఎక్కువ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వాట్సాప్ కాల్లో మాట్లాడినట్లు ఎన్ఐఏ అధికారులు ఒక అంచనాకు వచ్చారు కాబట్టి ఎటువంటి అంటే పూర్తిగా సమాచారం తెలిసిన తర్వాతే వివరాలు బయటికి వెల్లడిస్తామని చెప్పి ఎన్ఐఏ అధికారులు కానీ ఇటు పోలీస్ అధికారులు కూడా ప్రస్తుతం చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. మొత్తంగా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎన్ఐఏ అధికారులు చెప్పిన విషయాన్ని బట్టి మనకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. సందీప్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.